ఈ దేశపు తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆయన కరస్పాండెన్స్, ఆయన రాసిన లేఖలు, ఆయనకు వచ్చినటువంటి లేఖలు, ఆయన రాసిన లేఖలకు సంబంధించిన డూప్లికేట్ కాపీలు, వివిధ నేతలతోటి, దేశంలోని విదేశంలోని నేతలతోటి అనేక ముఖ్యమైన అంశాలపైన ఆయన చేసినటువంటి కామెంట్లు కానీ, ఆయన పంపినటువంటి లేఖలు కానీ, ఇవన్నీ ఉన్నటువంటి నెహ్రూ పేపర్స్, వీటిని వాస్తవానికి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అనే పేరుతో ఒక మ్యూజియం ఉంది ఢిల్లీలో, అందులో దాచిపెట్టాలి. ఇదివరకు దాని పేరు నెహ్రూ మ్యూజియం. ఇప్పుడు అందరు ప్రధానమంత్రులకు సంబంధించిన అన్ని పత్రాలు, అన్ని వస్తువుల్ని దాచాలన్నటువంటి నిర్ణయంలో భాగంగా దీని పేరు మార్చారు. ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అని అంటారు. ఈ ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంలో నెహ్రూకి సంబంధించిన పత్రాలు బయట ప్రపంచానికి తెలియనటువంటివి 51 పెట్టెల్లో ఉండేవి. వీటిని 2008లో సోనియా గాంధీ తీసుకువెళ్ళిపోయారు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్న సమయంలో. వాటిని తిరిగి ఇవ్వాలని నెహ్రూ మ్యూజియం ఇప్పుడు సోనియా గాంధీకి లేఖ వ్రాసింది. ఆమె తక్షణమే స్పందించి వీటిని హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పి, ఆమె తీసుకువెళ్ళినట్టుగా పత్రాల మీద ఆమె సంతకాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే పంపాలని చెప్పి ఈ ప్రధానమంత్రి మ్యూజియం డిమాండ్ చేసింది.